చమత్కారం అవుతుందంటే, మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలీదు. ఇందులో ఈ పంచామృతాభిషేకమునందు ఒక పెద్ద చమత్కారం ఉంటుంది. పాలతో మీరు అభిషేకం చేశారనుకోండి, శివలింగాలన్నీ తేనె రంగు కానీ ఎక్కువ నల్లగా కానీ ఉంటాయి. పాలతో అభిషేకం చేస్తే ఓ తెల్లటిది చాలా పల్చగా నేయబడినటువంటి ఒక వస్త్రం ఇలా మేలి ముసుగు కింద పడింది అనుకోండి, ఎవరికో ఉత్తరీయం తీసి ఇలా వేసుకుంటుంటే గాలికి ఇలా లేచి ఇలా పడింది అనుకోండి, ఇలా పడినటువంటి ఆ ఉత్తరీయంలోంచి ఆయన ముఖం ఎలా కనపడుతూ ఉంటుందో అలా పాలధారలు ఇలా సన్నగా శివలింగాన్ని కప్పితే చిన్మయాన్ని, లోపల నల్లగా శివలింగం కనపడుతూ కదులుతున్నటువంటి ధారల మధ్యలో నల్లటి శివలింగం యొక్క చిన్మయం ఎంత అందంగా ఉంటుందో నిజంగా పాలతో తడిసి. దాన్ని మీరు మనసులో భావన చేసి పట్టుకుని, అబ్బా ఇలా ఉంటుంది పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు. అందులో మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా చూడండి, గేది పాలకున్న తెలుపు ఆవు పాలకి ఉండదు. ఆవు పాలు గేది పాలంత తెల్లగా ఉండవు. కావాలంటే మీరు ఎప్పుడైనా పక్క పక్కన పెట్టి చూడండి పాత్రల్ని, వీటికి కొద్దిగా ఎరుపు జీర కలుస్తుంది ఆవు పాలకి. గేది పాలు పరమ తెల్లగా ఉంటాయి. ఏవి గేది పాలు ఏవి ఆవు పాలు అంటే టక్కని చెప్పచ్చు, ఇవి ఆవు పాలు ఇవి గేది పాలు అని. ఆ ఆవు పాలు పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు. మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చిపాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా మెల్లిగా ఎవరో తరువుకొచ్చేస్తుంటే పారిపోతున్నట్టు కాదు. చదివేటప్పుడు రుద్రాధ్యాయాన్ని ఎంత అందంగా చదవాలో అంత అందంగా చదవాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసుకుంటున్నారనుకోండి, మనసు రంజిల్లిపోతుంది నిజంగా. ఉభయతర నమస్కారాలతో చమకం, ఆ నమ్మకం అలా ఉంటుంది. చమకం అసలు సరే సరే. శంచమే మయశ్చ మే